పొద్దున్నే మా అమ్మ తిట్లతో నిద్ర లేపింది. ఈ టైం దాకా పడుకుంటే ఏం చేసుకొని తింటావురా అని మా అమ్మ నింది. అందులో ఏముందమ్మా, నువ్వు చేసి పెడితే నేను పుష్టిగా తిని పెడతామ్మా. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అంత క్లాస్ పీకి మరీ అన్నం పెట్టింది, చేనుకెళ్లి కోసుకురానింది. అలా బండికి బయలుదేరేటప్పుడే కోడలు అడ్డపడింది. నేను వస్తాననింది. సర్లే రాని వద్దు వద్దు అన్నా అట్లే వెంటబడింది. చేసేదేం లేక తీసుకొచ్చినాం మాతో పాటే. కొన్ని ఉన్నాయి, తొందరగా కోసుకుపోదాము అనుకున్నాము. వచ్చి కొద్దిసేపు కూడా కాలేదు, అప్పుడే ఎండని ఏడుస్తుంది కోడలు. ఎండిపోయి నువ్వు తెంపమంటే పచ్చి తెంపుతుంది తాను తినడానికి. అవ్వకి చెప్తానంటే చెప్పొద్దు అవ్వకి, నేను ఇక్కడే తినేస్తాను అని చెప్తాను. ఫుల్ ఎండ కొడుతున్నట్టుంది, అందుకే ఇంటికి పోదాం రా అని నాతో మొర పెట్టుకుంటుంది. కోసేది కూడా ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది. ఇది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. మా ఇంట్లో ఆల్మోస్ట్ చేనులో పండించినవే తింటాము. కోసేవి అయిపోయినాయి రా అంటే ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చింది కోడలు పోదామని. ఇంకా అయిపోయింది, మేము కూడా వెళ్తున్నామని సంతోషంతో ఉంది కోడలు. ఏమంటుందని కొంచెం నిలబడి చూస్తే మా కోడలు చూడండి దాని పిలుస్తుంది. రోడ్డు వరకు అయితే నడిచిపోవాలి, అక్కడ ఉంది బండి. వరకు వీడియో చూసి ఫాలో చేయకుండా ఉంటావు, ఫాలో చేయి మామ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.